ఫ్రెండ్స్, ఇవాళ మనం కొరమీన చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని బాగా కడగాలి. ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద బాగా కడగాలి. అక్కడక్కడ పొలుసులు ఉంటాయి కదా, వాటిని మన ఇంట్లో ఉన్న చాకుతో రిమూవ్ చేయాలి. చేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడగాలి. తర్వాత నీచు వాసన పోవడానికి ఒక నిమ్మ చెక్కను పిండి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో మ్యారినేషన్ కోసం 2 స్పూన్ల అల్లము, 4 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఉప్పు, 1 నిమ్మ చెక్క కావాలి. అవన్నీ కలిపి నిమ్మ చెక్క పిండి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి 2.5 కిలోల పీసులు ఫ్రెండ్స్. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి రెడీగా ఉంచుకోవాలి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ వేగడానికి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసులను ఒక్కొక్కటిగా పేర్చి పెట్టుకోవాలి. తర్వాత వాటిని గరిటెతో కాకుండా ఇలా కడాయి పట్టుకొని షేక్ చేస్తూ మిక్స్ చేయాలి. గరిటెతో కలిపితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇలా షేక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో చింతపండు పులుసు ఉంటుంది కదా, అది మన పిండి రసం అందులో పోయాలి. ఒక పావు గంట పులుసులో ఉడుకుతాయి ముక్కలు. ఉడుకుతున్నప్పుడు గరిటెతో బాగా కలపకుండా అలా నెమ్మదిగా కలపాలి. బాగా కలిపితే పులుసులో ముక్కలు కదా చెదిరిపోతాయి, ముక్కలు విరిగిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసి, మెంతుల పొడి వేసి, కొత్తిమీర వేసి, ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కారం వేసి కలపాలి. అంతే, రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇలా ఉండాల్సిన చేపల పులుసు ఈ కలర్లో డల్గా కనబడుతుంది అంటే అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో కారానికి మేము తయారు చేసి పెట్టుకున్న మునగాకు పొడి కలిపాము, దానివల్ల కలర్ చేంజ్.